సభ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, మిత్రులు బట్టి విక్రమార్క గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆర్ఎండ్బి శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు అన్న శ్రీహరన్న గారికి, వేదిక మీద ఉన్న శాసనసభ్యులు రామదాస్ అన్న, అదే రకంగా రాగమయ్య చెల్లెమ్మకి, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ సిపి గారికి, గౌరవ చైర్మన్లకు, వేదిక మీద ఉన్న నీటిపారుదల వివిధ శాఖల అధికారులకి, ముఖ్య అదే రకంగా డిసిసిబి అధ్యక్షులు చాలా మంది ముఖ్యులు వేదిక మీద ఉన్నారు. వేదిక ముందు కూడా పుర ప్రముఖులు ముఖ్యులు చాలా మంది ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం, చాలా ఆనందం. ఏదైతే జోన్ 3లో ఉన్న అన్ని నిదానపురం గాని మైలవరం బ్రాంచ్ కెనాల్ మీద తరతరాలు సుమారు ఒక 30-35 సంవత్సరాలు నాగార్జున సాగర్ నీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ మధిర నియోజకవర్గంలోని ఎర్రపాలెము, మధిర మండలాల్లో సుమారు 33,000 ఎకరాలు పేరుకి నాగార్జున సాగర్ ఆయకట్టులో నీరుంటది. చాలీచాలని నీరుతో ఈ 33,000 ఎకరాలు అనేక దశాబ్దాల నుంచి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఆనాడు రాష్ట్ర విభజనకు ముందు కూడా గౌరవ ఇప్పుడు శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు ఇందాక కారులో వచ్చేటప్పుడు చెప్తున్నారు, ఆనాడు కూడా ప్రయత్నం చేశారు. కొన్ని కారణాల చేత ఆనాడు ఈ లిఫ్ట్ ని పూర్తి చేయలేకపోయారు. ఈనాడు మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సుమారు 490 కోట్ల రూపాయలతో 33,000 ఆయకట్టు జోన్ 3లోనే కాకుండా దాన్ని జోన్ 2లోకి తీసుకొచ్చి ఆంధ్ర నుంచి మనకి నీళ్లు రాకుండా ఉండే విధంగా అటు గోదావరి నీటు పాలేరుకొచ్చి, పాలేరు నుంచి పాలేరు రిజర్వాయర్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ నీటితో పాటు కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటిని కూడా ఈ జోన్ 2లోకి తీసుకొస్తున్న ఈ 33,000 ఎకరాలు 2 పంటలు సస్యశ్యామలంగా పండించటం కోసం ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ మధిర నియోజకవర్గంలోని 2 మండల ప్రజలకి ఒక వరప్రసాదం కానుందని కూడా ఈ వేదిక ద్వారా ఈ రైతాంగానికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీకు తెలియంది కాదు, పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి గృహిణికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ₹1 బస్ ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యం, పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం. వీటితో పాటు ఉగాది నుంచి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచనలకి అనుగుణంగా సన్న బియ్యాన్ని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇకపైన ఈనాడు మన తెలంగాణ పేద తెలంగాణ అయినా అప్పుల తెలంగాణ చేసిపోయినా పేదవాడికి అండగా ఉండాలని ఈ పేదోడి ప్రభుత్వం పేదవాడికి ఎన్ను తట్టి నిలబడాలని ఈ ప్రభుత్వం ఈనాడు సన్న బియ్యంతో పాటు 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఆనాట ప్రభుత్వం ఇలా ఈనాడు మన ప్రభుత్వం పేదవాడికి అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తూ 10 సంవత్సరాలలో వారు చేసిన నిర్వాహకం వల్ల పేదవాడి కళ ఇంటి కళలాగానే మిగిలిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తూ ఇందాక మన గ్రామంలో వచ్చేటప్పుడు ఇందాక కోమటిరెడ్డి గారు చెప్పినట్టు ఇందిరమ్మ ఇళ్లను కూడా ఈనాడు ప్రత్యక్షంగా ప్రతి గ్రామంలో మనకి కనిపిస్తున్నాయి. ఈ ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన వాళ్ళకి కొంతమందికి ఇవ్వగలిగాం, ఇంకా అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పేదోడి ప్రభుత్వం మాటిస్తే తప్పదు, తప్పకుండా విడతల వారీగా రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల్లో 3 విడతల్లో ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు తప్పకుండా ఇస్తుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు
ప్రతి సోమవారం నాడు ఏ పేదోడైతే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటున్నాడో ఆ కట్టుకునే పేదవాడికి సోమవారం నాడు టెన్షన్ గా వారు కట్టిన లెవెల్ను బట్టి ఫౌండేషన్ కడితే 1,00,000 రూపాయలు, స్లాబ్ లెవెల్కి వేస్తే మరొక 1,00,000, షాబులు వేస్తే 2 లక్షలు, గోప్రవేశం అప్పుడు 1,00,000 రూపాయలు. ఈనాడు ఈ ప్రభుత్వం టింగ్ 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 అంటూ మీ ఖాతాల్లో జమ చేస్తుంది. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు చిత్తశుద్ధితో ఈ పేదోడు ప్రభుత్వం ఇస్తుందని, అదే రకంగా మునుగుమాడులో ఏదైతే సర్వే ద్వారా భూ సమస్యలు పరిష్కరించామో రాబోయే రోజుల్లో ఒక్క మధిర నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు, భూములున్న ఆసాములు ఆనాటి ధరణితో ఏదైతే ఇబ్బంది పడి కష్టపడి నష్టపోయి గోస పెట్టుకున్నారో వారందరికీ అనుకూలంగా చుట్టములా ఉండే భూభారత చట్టం వచ్చింది. రేపు ఆగస్టు 15 నుంచి ఏవైతే సమస్యలున్నాయో ఆ సమస్యలు భూ సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే కార్యక్రమాన్ని ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం 7-5 కేబినెట్ మంత్రులు ఉన్నాం. అంటే సగం కేబినెట్ ఈనాడు బట్టి గారి ఇలాకాలోనే ఉంది. రాబోయే రోజుల్లో ఒక్క మధురే కాదు, ఒక్క ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రంలోని నలుమూలల పేదవాడు చల్లగా ఉండటం కోసం, పేదవాడికి అండగా ఉండటం కోసం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం